స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కిష్టయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించవద్దని అన్నారు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రంకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయని, కానీ ఇంతవరకు దాని అతి తెలియడం లేదని విమర్శించారు. వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. ద్వారా అధికారులు సమావేశం జరిపి పదే పేపర్ అడుగుతున్నాం. మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసలు ఆ చట్టానికి మీరేం చేయాలి? జీవో తీయాలి. రాజ్యాంగం ఏముంది? రాజ్యాంగం 73-74 రాజ్యాంగ సవరణలో 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చారు. దాని ప్రకారం మీరు అసెంబ్లీలో చట్టం చేశారు. చట్టం పాస్ కాని ఎన్నికలు వెళ్ళకుండా ఆ బిల్లును నేను కేంద్రం 9% ఎన్నికలు ఇవ్వాలి. పార్టీ పరంగా వద్దు. రాజకీయ పార్టీలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు డోట్రమ్లాగా డైలామాలు పడుతున్నారు. నేను అడుగుతున్న పార్టీలన్నీ మీరు గతంలో తప్పు పని చేశారు. కనీసం ఇప్పుడన్నా సరిదిద్దుకొని 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి. బీసీ నాయకులందరూ ప్రభుత్వం చెప్తుంది, కొందరు బీసీ నాయకులు ఎవ్వరు ఒప్పుకోలేదు. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో 42% పెంచాలి. పెంచకపోతే అమర నిరాహారదీక్ష చేస్తామని అన్ని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దీని ఏదో అరాలు తప్ప తీసుకొని ఏదో లైట్గా తీసుకొని నేను ఏదాడితే నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఆటలు నడవై. మంచి మహా చీఫ్ మినిస్టర్లు ఎన్టీ రామారావు, విజయ భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి పెద్ద స్టాల్వార్సే, అనుభవం ఉన్న వాళ్ళే రిజర్వేషన్ల మీద బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీగా మీరే చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రకారం మేము జనాభా లెక్కలు మోడీ చెప్తే మా వల్ల చేసిన మీరు అధికారంలో ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు. మరి ఎందుకు తీయలేదు? మీరు 60 ఏళ్ళల్లో మీరు ఎందుకు తీయలేదు? అప్పుడు కూడా మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, అనేక మంది ఒత్తిడి చేశారు. మీరు ఎందుకు తీయలేదు? మీరు ఒత్తిడి చేస్తే ఇప్పుడు జనాభా లెక్కలు ఇస్తే మీరు ఇంకోటి కూడా ఒత్తిడి చేయండి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒత్తిడి చేయండి. పెడతారేమో మరి అప్పుడు మీ మాట మేము ఓకే అంటాం. ఆ విధంగా కాకుండా గెలిచినాక మాది, గెలవకపోతే మీది అనేది మేము 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు చేసినాం. మీరు వేసినరా? ఎవరు వేయలేదు ఈ దేశంలో. కాబట్టి మేము వేసినాం. మా ఒత్తిడి ఉంది. మా పోరాట ఫలితంగానే, బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా, బీసీల పోరాటದ ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు కులగణన చేయాలని చెప్పి డిక్లేర్ చేశాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా మీరు చేసారు. మీ కులగణన ఏమిటిదో రేపు లెక్కలు తేలితే మీ జాతకాలు బయట పడతాయి. డోంట్ వరీ. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు 42% మీద చిత్తశుద్ధితోటి ఎట్లా అమలు చేయాలని ఎప్పుడన్నా ఎవరితోటి ఆలోచన చేసిరా? లేడీకి లేచిందే పరుగు, నాకే అన్ని తెలుస్తాయి, నేను చెప్పింది సై అంటే ఎట్లయితే కాదు. 10 మందితోటి ఆలోచన చేయి, అడ్వకేట్లతో ఆలోచన చేయి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుందని ఆలోచన, ఏమైనా పర్సనాలిటీస్ ఉన్నారు ఆలోచన చేయి, బీసీ సంఘాలతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుంది. మమ్మల్ని కన్విన్స్ చేసి చూద్దాం. మేము నిన్ననే కన్విన్స్ చేస్తాం, నువ్వు మమ్మల్ని నొప్పి. మేము కూడా వితండవాదం చేయం. అవుతుందా కాదా? సాధ్యాల ప్రకారమే పోదాం. 42 తోటి ఎన్నికలకు వాళ్ళే, లేకపోతే కష్టాలు ప్రారంభమవుతాయి.
అధికారం ఎవరి సొత్తు కాదు, ఎప్పటికి శాశ్వతం కాదు. ఇప్పటికీ నేను 16 మంది ముఖ్యమంత్రులను చూసిన. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజా వ్యతిరేకంగా, బీసీ వ్యతిరేకంగా పోలేదు. మీరు కూడా పోతారని నేను అనుకుంటలేను. పోతే కష్టాలు అయితే అని కూడా మీకు తెలుసు. కాబట్టి బీసీలు అంటే 50% పైగా ప్రజలతోటి పంచాయతీ కట్టుకోవడమే. మీరు